హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 16th ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ డిస్కషన్లోకి వెళ్ళే కన్నా ముందు నేను మీకు లాస్ట్ క్లాస్లో వచ్చినటువంటి కొన్ని ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించిన తర్వాత దెన్ వి విల్ గో టు ద డీటెయిల్డ్ అనాలిసిస్. ఓకే, సో మీకు ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద డాల్ఫిన్ సెన్సెస్ ఇన్ ఒడిషా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇది డాల్ఫిన్ సెన్సెస్ సంబంధించింది. ఇట్ ఈస్ యాన్యువల్ సైంటిఫిక్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై, అంటే ఎవరు కండక్ట్ చేశారు అని ఉందన్నమాట. వీళ్ళే కండక్ట్ చేశారు, ఇది రైట్ ఆన్సర్. ద 2026 సెన్సస్, ఇది మనకి హైయెస్ట్ మెరైన్ డాల్ఫిన్ పాపులేషన్ ఇన్ ద లాస్ట్ 5 years. ఇది కూడా రైట్, మనకి లాస్ట్ 5 yearsలో ఇది హైయెస్ట్ నెంబర్ అని చెప్తున్నారు. చిల్కా లేక్ రికార్డెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఏమంటున్నారు వీళ్ళు, హమ్ బ్యాక్ డాల్ఫిన్స్ అంటున్నారు. చిల్కా లేక్ దగ్గర మనం ఏం డాల్ఫిన్స్ ఉంటే డిస్కస్ చేసాం, ఇరావడి డాల్ఫిన్స్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 2 ఓన్లీ, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, విత్ రిఫరెన్స్ టు ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ యొక్క సిపిఐ యొక్క బేస్ ఇయర్ అనేది 2012 నుండి 24కి మార్చారు కదా, అది ఈ యొక్క హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 23-24 ప్రకారం అంటున్నారు. అఫ్ కోర్స్ ఈ సర్వే ప్రకారమే బేస్ ఇయర్ మారింది. సెకండ్, ఈ యొక్క సిపిఐని కంపైల్ చేసేది అండ్ రిలీజ్ చేసేది ఆర్బీఐ అంటున్నారు, కాదు. ఎవరు, మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. థర్డ్ వన్, సిపిఐ అనేది ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ ఈ యొక్క ఇన్ఫ్లేషన్ టార్గెట్ రేంజ్ అనేది 4% ±2 అంటున్నారు, ఇది రైట్ మనకి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి బి, 1 and 3. నెక్స్ట్ థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు సబ్స్టాంటివ్ మోషన్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సబ్స్టాంటివ్ మోషన్కి సంబంధించి ఇది ఒక సెల్ఫ్ కంటెంట్ ప్రపోజల్, అంటే ప్రపోజల్లోనే మీనింగ్ ఉంటుంది. దీన్ని ఎవరైనా మెంబర్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటున్నారు, ఇది రైట్ మనకి. అంటే చాలా ముఖ్యమైనటువంటి వాటిని మనం సబ్స్టాన్సివ్ మోషన్ రూపంలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది, అది లోక్సభ కానీ రాజ్యసభ కానీ. సో కండక్ట్ ఆఫ్ పర్సన్ ఇన్ హయ్యర్ అథారిటీ కెన్ బి డిస్కస్డ్ ఓన్లీ త్రూ సబ్స్టాంటివ్ మోషన్. అంతే కదా, ఎవరైతే కనుక ఈ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉంటారో వాళ్ళ యొక్క ప్రవర్తనను కానీ, లేదా వాళ్ళు కాన్స్టిట్యూషన్ని ఈ యొక్క వైలేట్ చేసినప్పుడు కానీ దాన్ని మనం ఓన్లీ సబ్స్టాంటివ్ మోషన్ ద్వారా మాత్రమే డిస్కస్ చేయగలుగుతాం. ఇఫ్ పాస్డ్, ఒకవేళ ఇది పాస్ చేస్తే కనుక ఈ యొక్క మెంబర్ని క్రిటిసైజ్ చేసినట్టు, లేదా మెంబర్ సస్పెన్షన్ చేయొచ్చు, లేదా మెంబర్ని హౌస్ నుండి ఎక్స్పెల్ కూడా చేయొచ్చు అంటున్నారు, ఇది కూడా రైట్. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి డి, 1, 2, 3 మూడు కూడా రైట్ మనకి. ఓకే, సరే, ఇది ఈ యొక్క 3 MCQs లాస్ట్ క్లాస్కి సంబంధించింది. సరే, ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ వచ్చేసి ఈ యొక్క 7 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సరే, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాల్ లేక్. ఈ యొక్క దాల్ లేక్ గురించి ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో ఫస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తాను. ఇది మీకు JNKలో ఉంది దాల్ లేక్ అనేది. సో దాల్ లేక్ గురించి ఎప్పుడు న్యూస్లో వచ్చినా మీరు తెలుసుకోవాల్సింది, ఇది ఏదైనా ఒక రివర్ సిస్టమ్కి లింక్ అయి ఉందా, అలానే దాల్ లేక్ ఎలా ఫామ్ అయింది, ఇప్పుడు న్యూస్లో ఉండడానికి రీజన్ ఏంది, ఇవి ఫస్ట్ మీకు ప్రైమరీగా తెలుసుకోవాలి. అండ్ దాల్ లేక్ చుట్టూ ఉన్నటువంటి ఇంపార్టెంట్ గార్డెన్స్, ఇవి మొఘల్ టైంలో ఈ యొక్క గార్డెన్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ యొక్క ఇంపార్టెంట్ గార్డెన్స్ ఏమున్నాయి, సో ఈ డీటెయిల్స్ మనకు తెలుసు అనుకోండి బెటర్. అండ్ ఈరోజు మనం వాల్యూ అడిషన్లో భాగంగా ఇన్సిట్యూ కన్జర్వేషన్ అనేది కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాల్ లేక్ని రీస్టోర్ చేద్దాం అనుకున్నారు. రీస్టోర్ అంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైనా పొల్యూటెడ్ థింగ్స్ ఉంటే వాటిని తీసేసి క్లీన్ చేసి, ఓకే, ఇట్లాంటివి చేద్దాం అనుకున్నారు. ఇట్లాంటివి చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి ప్రజల్ని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి, అంటే వేరే ప్రాంతాలు తరలించి దాన్ని క్లీన్ చేశారనుకోండి, దాన్ని మనం ఎక్సిట్యూ అంటాం, అంటే ఎవరు లేకుండా. ఇన్సిట్యూ అంటే అక్కడున్న ప్రజల్ని ఎక్కడికి వేరే చోటుకి ఈ యొక్క రీహాబిలిటేషన్ చేయకుండా అక్కడ వాళ్ళనే ఉంచి అక్కడున్న లోకల్ ప్రజలతో సహాయం చేసి ఆ ప్రోగ్రామ్ని చేస్తే మనం ఇన్సిట్యూ అంటాం. అంటే ఇన్సిట్యూ అంటే మీనింగ్ ఏంది, ఎప్పుడైనా సరే విత్ ఇన్ అని చెప్పేసి, ఎక్సిట్యూ అంటే అవుట్ సైడ్ అని చెప్పేసి. ఓకే, సరే. అండ్ ఈ దాల్ లేక్ మీరు చూడొచ్చు, దాల్ లేక్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీలో ఉంటుంది. ఇది ప్రైమరీగా చెప్పాలంటే జమ్మూలో ఉందని మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు మ్యాప్ కూడా చూడొచ్చు దాల్ లేక్ సంబంధించి. సో ఈ యొక్క దాల్ లేక్ కాకుండా మనకి దెబర్, ఉలార్, సాంబార్, లోక్తక్ ఇట్లాంటి లేక్స్ కూడా మనకి ఇంపార్టెంట్ మనకి ఇండియా కాంటెక్స్ట్లో. సరే, చూద్దాం. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ వాళ్ళు 416 crores ఏదైతే కనుక చేపట్టారో దాల్ లేక్ని మళ్ళీ రీస్టోర్ చేద్దామని చెప్పేసి దాన్ని ఆపేయడం జరిగింది. అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అక్కడే ఉంచి ఈ యొక్క ఇన్సిట్యూ కన్జర్వేషన్ స్ట్రాటజీని ఫాలో అవబోతున్నట్టుగా వాళ్ళు చెప్పారు. అండ్ దాల్ లేక్ అనేది అర్బన్ ఫ్రెష్ వాటర్ లేక్. అర్బన్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటే ఇది టౌన్లోనే ఉంటుందన్నమాట. సేమ్ ఇప్పుడు మీరు మనకు హైదరాబాద్లో కూడా ఒకప్పుడు చాలా లేక్స్ ఉండేవి కదా, అలానే మీరు ఉదయపూర్ లాంటి సిటీస్కి వెళ్ళినా కూడా సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా అంటాం.
ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, లేక్స్ అని ఎప్పుడు వచ్చినా కూడా మనకి రామ్సర్ వెట్లాండ్ సైట్స్ అనేవి ఇంపార్టెంట్. మన ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయో ఐడియా ఉంది మీకు? ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, సరే. దీన్ని పాపులర్గా జ్యువెల్ ఇన్ క్రోన్ ఆఫ్ కాశ్మీర్ అని అంటుంటారు. అండ్ లొకేషన్ వచ్చేసి మనకి ఇది శ్రీనగర్లో ఉంది. శ్రీనగర్ అనేది మనకి సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ జేఎన్కే. అండ్ దీని సరౌండింగ్లో నేను మీకు ఇందాక చెప్పినట్టు మొఘల్ గార్డెన్స్, షాలిమార్ బాగ్ అండ్ నిషాద్ బాగ్ ఉంది. ఇది ఎస్పెషల్లీ అంటే ఇది మీకు నెక్స్ట్ లెవెల్ అనమాట, కొద్దిగా హయ్యర్ లెవెల్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఈ దాల్ లేక్ అనేది ఎలా ఫామ్ అయింది అంటున్నారు? టెక్టోనిక్ అండ్ గ్లేషియల్ ప్రాసెస్ ద్వారా ఫామ్ అయింది అంటున్నారు. అంటే కొన్నిసార్లు క్వశ్చన్లో ఈ యొక్క వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఏమైనా ఫామ్ అయిందా అని కూడా అడుగుతుంటారు. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ మనం జనరల్గా కొద్దిగా డిఫికల్టీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది వెట్లాండ్ కాంప్లెక్స్లో భాగం. ఇది ఏ రివర్ సిస్టమ్ సంబంధించింది? జీలం రివర్ సిస్టమ్ సంబంధించింది. అంటే ఏ విధంగా దాల్ లేక్లో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అవి ఓవర్ఫ్లో అయిపోయి ఏ రివర్ కలుస్తాయి? జీలం రివర్ కలుస్తాయి అన్నమాట. నెక్స్ట్, వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో వెట్లాండ్స్ని కాపాడడానికి మనం ఫాలో అయ్యేటటువంటి రూల్స్, వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017. అండ్ ఇండియా అనేది రామ్సర్ కన్వెన్షన్కి సిగ్నటరీ కూడా. ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటే కన్జర్వేషన్ విత్ ఇన్ ద న్యాచురల్ హ్యాబిటేట్. ఇది మనం ఇప్పుడు దాల్ లేక్ విషయంలో చూస్తున్నాం. ఓకే, ఇది టాపిక్ నెంబర్ 1. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2. టాపిక్ నెంబర్ 2 వచ్చేసి మనకి డిఫెన్స్కి సంబంధించింది. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి యొక్క పేరు డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. మరి ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ప్రత్యేకత ఏంది? ప్రత్యేకత ఏంటంటే నార్మల్గా మనకి ఈ యొక్క ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు వెళ్ళాలంటే కొద్దిగా మనకి రన్వే ఉంటుంది దానికి, అంటే కొద్ది దూరం ట్రావెల్ చేసి అవి టేక్ ఆఫ్ అవుతుంది. అలానే ల్యాండింగ్ అయినప్పుడు కూడా దానికి కొద్ది దూరం వెళ్ళాలి. ఈ డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ అట్లా కాదనమాట. ఉన్న ప్లేస్ నుంచి హెలికాప్టర్ లాగా ఓకే చాలా తక్కువ దూరంతోనే వీళ్ళు టేక్ ఆఫ్ చేయగలుగుతారు అండ్ ల్యాండ్ కూడా చేయగలుగుతారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్లాంటి వాటి వల్ల మనం ఎస్పెషల్లీ ఇండియా చైనా విషయంలో మనము ఎప్పుడైనా సరే వార్ రెడీనెస్ అంటే యుద్ధానికి సన్నద్ధంగా కూడా ఉండగలుగుతాం. మరి ఒక డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. దీన్ని ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలోనే డెవలప్ చేస్తున్నారు. కాకపోతే దీని యొక్క ఒరిజినల్ టెక్నాలజీ ఎవరిచ్చారు మనకి? ఓకే, చెక్ చేద్దాం. సరే, డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వీళ్ళు ఈ యొక్క సుమారు 2312 crores కాంట్రాక్ట్తో ఈ యొక్క హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క డార్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎన్ని 8 ఓకే ఇవి కొనడానికి వీళ్ళు యొక్క రెడీనెస్ చూపెట్టారనమాట. అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది ఫర్ ఇండియన్ కోస్ట్ గార్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ కావాలి అంటే మీనింగ్ ఏంది అంటే మన కోస్టల్ ఏరియాలో సర్వీలియన్స్ యాక్టివిటీస్ ఓకే సర్వీలియన్స్ కోసం కానీ లేదా ప్రొటెక్షన్ కోసం కానీ ఇట్లాంటి వాటి కోసం ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ని వాడబోతున్నారు. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మనకి డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలోకి వస్తారు. ఓకే, సరే, ఈ డార్నియర్ 228 ఇది ట్విన్ ఇంజన్. ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఇన్ కేస్ మీరు ఎన్డీఏ కానీ లేదా సిడిఎస్ కానీ యాఫ్క్యాట్ లాంటి ఎగ్జామ్లో ప్రిపేర్ అయితే చూసారా వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. ఇది షార్ట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ స్టాల్ అంటారు దీన్ని. మ్యారిటైమ్ పెట్రోల్ అంటే మనకి బార్డర్ ఏరియాస్లో సర్వీలెన్స్ కానీ అదే ఇప్పుడు కోస్ట్ గార్డ్ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని మనకి ఓషన్ లెవెల్లో పెట్రోలింగ్ యాక్టివిటీస్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ దీనికోసం యూజ్ అవుతుంది. దీన్ని ఒరిజినల్గా డెవలప్ చేసింది డార్నియర్ జర్మన్ కంపెనీ వాళ్ళు. ఇండియాలో దీనికి లైసెన్స్ ప్రొడక్షన్ అనేది అప్రూవల్ ఇచ్చారు హాల్ వాళ్ళకి. హాల్ కాన్పూర్ ఫెసిలిటీస్లో ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. కోస్టల్ సర్వీలెన్స్ అలానే మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంది కదా మనకి 12 నాటికల్ మైల్స్ నుంచి 200 నాటికల్ మైల్స్కి. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో కూడా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందా లేదా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటే అక్కడ యొక్క మన ఇండియా యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ రాష్ట్రాలు కూడా ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటున్నాం కాబట్టి ఇండియన్ కోస్ట్ గార్డ్ని ఎస్టాబ్లిష్ చేసింది 1978లో అండ్ ఇట్ ఫంక్షన్స్ అండర్ 1970 మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. 1978 అంటున్నాం కదా, దీనికన్నా ముందు 1974లో ఈ యొక్క ఇందిరాగాంధీ గారు చనిపోక ముందు మనకి చనిపోయిన తర్వాత 2 ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇందిరాగాంధీ చనిపోకముందు, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్ ఎస్పీజీ ఓకే అంటే ప్రైమ్ మినిస్టర్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి. సరే, ఇది మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పాను కదా. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మనకి అప్ టు 200 నాటికల్ మైల్స్. సో ఇది మనకి టాపిక్ నెంబర్ 2. సరే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3 ఇది వచ్చేసి మనకి రైట్ టు రికాల్ అండ్
ఎలక్టోరల్ రిఫార్మ్స్ డిబేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు రీకాల్ అంటే ఏందో చెప్తాను. మన డెమోక్రసీలో మనం ఒక పీపుల్ రిప్రజెంటేటివ్ అంటే ప్రజాప్రతినిధి ఎన్నుకున్న తర్వాత వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, మరి వాళ్ళు సరిగా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళని తీసేసే అధికారం కూడా ప్రజలకు ఉండాలి కదా. దీన్ని మనం రైట్ టు రీకాల్ అంటాం. సో దీన్ని మనం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, డైరెక్ట్ డెమోక్రసీ అని కూడా అంటున్నాం అన్నమాట. ఇప్పుడు రైట్ టు రీకాల్ అనేది మన ఇండియాలో లోక్సభలో కానీ అసెంబ్లీ ఈ స్థాయిలో లేదు, కేవలం గ్రామీణ స్థాయిలో మాత్రమే, అంటే మనకి మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీరాజ్లో ఉంది. ఇది ఆల్రెడీ ఏ స్టేట్ పంచాయతీరాజ్ సిస్టంలో ఉందో మనం మాట్లాడుకుందాం. అలానే ఇంకొన్ని డైరెక్ట్ డెమోక్రసీ ఉంటాయి, లైక్ రెఫరెండం అని అండ్ ప్లెబిసైట్ అని, ఇనిషియేటివ్ అని, వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఓకే, రాఘవ్ చెడ్డా తను మెయిన్గా ఈ యొక్క రైట్ టు రికాల్ అనేటటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇది ఇండియాలో రాబోతున్నటువంటి ఎలక్టోరల్ రిఫార్మ్స్కి ఒక రకమైనటువంటి సూచిక అని చెప్పొచ్చు. అండ్ దాని రైట్ టు రికాల్ ఉంటే బాగుంటుందని పార్లమెంట్లో అన్నారు. ఇప్పటివరకు అఫీషియల్గా దీనిపైన ఎలాంటి యాక్ట్ లేదు. అండ్ ఇది యాక్సెప్ట్ అవ్వాలంటే కనుక ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ లిటరసీ కూడా పెరగాలి ప్రజలకి. అంటే ఏ పాలసీ రైట్, ఏ పాలసీ రాంగ్ అని వాళ్ళు జడ్జ్ చేయగలగాలి. ఓకే, సో ఇది మనకి ఓటర్స్ దీని ద్వారా తమ ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధిని తొలగించవచ్చు. దీన్ని మనము ఈ యొక్క రైట్ టు రీకాల్ అంటారనమాట. మరి ఏ గ్రౌండ్స్ పైన తొలగిస్తారు వాళ్ళు అంటే ఈ యొక్క ప్రజాప్రతినిధి సరిగా పర్ఫామ్ చేయకపోయినా, లేదా కరప్ట్ యాక్టివిటీస్ అయినా, దాంతోపాటు వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీ నీడ్స్కి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా ఇట్లాంటి సందర్భాల్లో తీసేయచ్చు. ఇది ఇండియాలో లోకల్ లెవెల్లో మాత్రమే, అంటే పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీలో ఇది ప్రజెంట్ యాక్టివ్గా ఉంది. మీరు చూసినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క రైట్ టు రీకాల్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. హిస్టారికల్గా మనం హిస్టారికల్గా చూసినట్టయితే కనుక ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ అనేది రాజ్ ధర్మ అంటే అకౌంటబిలిటీ, అంటే రాజు వేసేటటువంటి పనులకి పీపుల్కి అకౌంటబిలిటీ, జవాబుదారితనంగా ఉండాలని చెప్పేసి మనకి వేదిక్ టైంలోనే ఉంచింది. 1944లో ఎంఎన్ రాయ్ గారు దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దీన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిస్కస్ చేశారు. బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల రాజకీయపరమైనటువంటి అనిశ్చితి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పేసి 1974లో జేపీ గారు ఈ యొక్క ఐడియాని సపోర్ట్ చేయడం జరిగింది, టోటల్ రెవల్యూషన్ మూమెంట్ అనేటువంటి సందర్భంలో. ఇది ఈ యొక్క రైట్ టు రీకాల్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్. అండ్ మనం చూసినట్టయితే కనుక డెమోక్రసీలో, ఇంకా ప్రత్యక్ష డెమోక్రసీలో ఎస్పెషల్లీ మనకి ఇంకా వేరే టూల్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే రెఫరెండం అంటే ప్రజలని ఏదైనా ఒక పాలసీ పైన ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం రెఫరెండం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సిక్కిం మన ఇండియాలో జాయిన్ అయ్యేటప్పుడు సిక్కింలో రెఫరెండం కండక్ట్ చేశారు. అలానే బ్రిటన్ బ్రెక్సిట్ వాళ్ళు కూడా యూరోపియన్ యూనియన్లో ఉండాలా లేదా అన్నప్పుడు అక్కడ ప్రజల్లో రెఫరెండం కండక్ట్ చేశారు. దాని తర్వాత ఇనిషియేటివ్ అంటే ప్రజలే తమంతట తామే మాకు ఈ ఒక చట్టం కావాలి అని చెప్పేసి ప్రజలే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారనుకోండి, దాన్ని మనం ఇనిషియేటివ్ అంటాం. ఇది స్విట్జర్లాండ్ లాంటి కంట్రీలో ఉంది. ప్లెబిసైట్ అంటే మీరు ఏ కంట్రీలో ఉంటారు అంటే ఏదైనా ఒక ప్రాంతం యొక్క సావరనిటీ దానికి సంబంధించి, అంటే సావరనిటీ అంటే వాళ్ళు ఏ దేశంలో ఉంటారు అన్న దానికి సంబంధించి ఓటింగ్ కండక్ట్ చేశారనుకోండి, దాన్ని ప్లెబిసైట్ అంటాం. మీకు చెప్పాలంటే కనుక ప్లెబిసైట్ని జునాగఢ్లో కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాల్యుయేషన్లో చూస్తే కనుక రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఇన్ ఇండియాలో మనం ఫాలో అయ్యేటువంటి డెమోక్రసీ ఈ యొక్క పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అండ్ లోక్సభ అసెంబ్లీ ఎవ్రీ 5 years ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని తొలగించాలంటే మనకి ఈ యొక్క రైట్ టు రీకాల్ లేనప్పటికీ కూడా వేరే సాధనాలు ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఏంటవి మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ, ఓకే, లేదా మెంబర్స్ని ఇండివిజువల్గా డిస్క్వాలిఫై చేయడం కానీ షెడ్యూల్ 10 ప్రకారం, అలానే ప్రెసిడెంట్ అండ్ జడ్జిలు ఇట్లాంటి వాళ్ళని అయితే కనుక ఇంపీచ్మెంట్ ద్వారా తొలగించడం, ఇట్లాంటి వివిధ రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మన ఇండియన్ పాలిటీలో ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, సరే, మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తున్న వాళ్ళైతే కనుక ఇట్లాంటి వాల్యూ ఎడిషన్, అంటే నేను మీకు వాల్యూ ఎడిషన్లో భాగంగా ఆ టాపిక్ని ఒక జీకే స్టాటిక్ జీకేతోను కానీ జిఎస్తోను కానీ లింక్ చేస్తున్నాను కదా, ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చెప్పండి. ఎందుకంటే దాన్ని బట్టే నేను ఇంక్లూడ్ చేయగలుగుతాను. సో ఎందుకంటే ఇది ఇంక్లూడ్ చేయాలంటే కూడా మళ్ళీ మనకు చాలా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కదా. సో మీ ఒపీనియన్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ దీనికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి నోట్స్ ఎలాగో నా యాప్లో ఉంటుంది, యాప్లో మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, సరే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి తమిళ్ బ్రహ్మి ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఇన్ ఈజిప్ట్ వ్యాలీ ఆఫ్ కింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్టయితే కనుక ఈజిప్ట్ మనకి ఆఫ్రికాలో ఉంది. అండ్ ఈజిప్ట్ మనకి ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే ఈజిప్ట్ గుండానే సూయజ్ కెనాల్ అనేది వెళ్తుంది. సూయజ్ కెనాల్ అనేది మనకి రెడ్ సీ అండ్ మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం, వీటిన్నింటిని కూడా కలిపేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సరే, ఇక్కడ అంటే ఈజిప్టులో మన వాళ్ళకి సంబంధించినటువంటి తమిళ్ అండ్ బ్రహ్మి ఇన్స్క్రిప్షన్, అంటే ఈ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ అక్కడ వాళ్ళు కనుక్కున్నటువంటి మీనింగ్ ఏంది అంటే ఏన్షియంట్ టైంలో నుంచి ఈ యొక్క తమిళ్ అండ్
ఈ యొక్క ఈజిప్ట్ ఈ ప్రాంతం మధ్యలో ట్రేడ్ జరిగింది అని చెప్పేసి. మరి ఇది ఏ టైంలో సంబంధించినటువంటి ఈ యొక్క స్క్రిప్ట్ వాళ్ళకి అక్కడ దొరికిందంట? సుమారుగా సంఘం లిటరేచర్ అంటే సంఘం టైంకి సంబంధించినటువంటి, అంటే మీకు ఏం తెలియాలంటే సంఘం పీరియడ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లిటరేచర్ ఏంది, అండ్ సంఘం పీరియడ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క రాజ్యాలు, కింగ్స్ ఎవరు, ఇట్లాంటి డీటెయిల్స్ మీకు ఐడియా ఉండాలి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే కనుక సుమారుగా ఎన్ని ఇన్స్క్రిప్షన్స్ ఇక్కడ బయటపడ్డాయి? 30. ఏ లాంగ్వేజ్లో ఉన్నవి? తమిళ్ అండ్ బ్రహ్మి, దాంతోపాటు ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్ ఈ లాంగ్వేజ్లో ఉన్నవి. ఎక్కడ బయటపడ్డాయి ఇవి? ఈ యొక్క ఈజిప్ట్లో ఉన్నటువంటి ఈజిప్ట్ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్, ఇక్కడ వీటిని వీళ్ళు వెలికి తీయడం జరిగింది. ఓకే, సో దాంతోపాటు ఇది సుమారుగా ఏ సెంచరీస్కి? 1st అండ్ 3rd సెంచరీస్కి సంబంధించింది అనమాట. అండ్ ఇది ఎక్కడుంది? టిబెట్లో, ఎస్పెషల్లీ థెబన్ నాక్రోపోలిస్. యాక్చువల్లీ థెబన్ నాక్రోపోలిస్ అంటే ఈ ప్రాంతంలో, ఈజిప్ట్లోని ఈ ప్రాంతంలోనే మనకి వ్యాలీ ఆఫ్ కింగ్స్ ఉంది. ఈ వ్యాలీ ఆఫ్ కింగ్స్లోనే మనకి యొక్క ఇవి బ్రహ్మి అండ్ తమిళ్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి బయటపడినాయి. సరే, అండ్ ఇవి మనకి అప్పట్లో ఉన్నటువంటి అంటే తమిళ్ ప్రాంతాన్ని అప్పట్లో తమిళగం అని అంటారు. తమిళగం అండ్ రోమ్ వీటి మధ్యలో ఉన్నటువంటి ట్రేడ్ని సూచిస్తుంది. ఎట్లాంటి ట్రేడ్? మ్యారిటైమ్ ట్రేడ్స్ అంటే సముద్ర మార్గం గుండా ఈ యొక్క ట్రేడ్ని సూచిస్తుంది. అండ్ తమిళ్ బ్రహ్మి స్క్రిప్ట్ అనేది ఎస్పెషల్లీ 3rd సెంచరీ BCలో యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఇండియాని రోమన్ ఎంపైర్ని కనెక్ట్ చేసినటువంటి మేజర్ రెడ్ సీ పోర్ట్స్ ఏంటంటే బెరెనైక్, ఇది ఏన్షియంట్ టైంలో కనెక్ట్ చేసినటువంటి పోర్ట్ అన్నమాట. సరే, సంఘం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం సంఘం లిటరేచర్ని ఇక్కడ చూసినట్టయితే కనుక సంఘం టైంలో ఉన్నటువంటి ప్రధానంగా 3 కింగ్డమ్స్, చేర, చోళ, పాండ్య, ఇవి మనకి సంఘం పీరియడ్లో ఉన్నటువంటి కింగ్డమ్స్. సంఘం లిటరేచర్లో మనకి వీళ్ళు మెన్షన్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంటే లిటరేచర్ ఏంటంటే ఎట్టుతొక్కై అండ్ పట్టు అండ్ పురాణూరు, ఇవి వీళ్ళు సంఘం లిటరేచర్లో మెన్షన్ చేసినవి. సంఘం పీరియడ్ అనేది మనకి 300 BC నుంచి 300 AD వరకు ఉంటుందన్నమాట. సో ఇండియా రోమ్ ట్రేడ్ అనేది ప్రధానంగా ఏ విషయాల్లో జరిగింది? మనకి స్పైసెస్, పర్ల్స్ అండ్ టెక్స్టైల్స్, వీటి మధ్యలో ఎస్పెషల్లీ 1st BC నుంచి 3rd సెంచరీ CE వరకు కూడా ఇండియా అండ్ రోమ్ మధ్యలో ట్రేడ్ జరిగింది. సో ఈ డీటెయిల్స్ మీకు ఐడియా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అగ్రీ స్టాక్. సో ఈ యొక్క అగ్రీ స్టాక్ అనేది చూద్దాం ఒకసారి. అగ్రీ స్టాక్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాలంటే రీసెంట్గా యూనియన్ బడ్జెట్లో ఈ యొక్క ఫార్మర్స్కి హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి మేము ఒక AI టూల్ని డెవలప్ చేస్తున్నాం. ఆ AI టూల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అని చెప్పేసి దాని పేరు భారత్ విస్తార్ అని చెప్పేసి నేమ్ ఇచ్చారు. ఏంటది? భారత్ విస్తార్ అని చెప్పేసి నేమ్ ఇచ్చారనమాట. ఈ భారత్ విస్తార్ అనేది ఆల్రెడీ ఉన్నటువంటి కొన్ని పోర్టల్స్, ఆ పోర్టల్స్ పేరుంది అగ్రీ స్టాక్ పోర్టల్స్, వీటితోనే లింక్ అయి ఉంటుంది అన్నారు. కాబట్టి ఈ సందర్భంలో మనకి అగ్రీ స్టాక్ పోర్టల్ అంటే ఎందుకు తెలియాలి కదా, అందులో ఏవేవి ఉంటాయో ఐడియా ఉండాలి కదా. చూద్దాం ఒకసారి. అగ్రీ స్టాక్ పోర్టల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఫార్మర్స్కి సంబంధించినటువంటి డిజిటల్ డేటా అన్నమాట. ఫార్మర్స్కి సంబంధించినటువంటి డిజిటల్ డేటా అంటే ఏంటి? ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్, అలానే ల్యాండ్ డీటెయిల్స్, ఓకే, సో వాళ్ళకి సంబంధించినటువంటి ఫినాన్షియల్ డీటెయిల్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే, సో ఇట్లాంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది ఇండియా యొక్క డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో ఒక భాగం. అలానే దీన్ని యూనియన్ క్యాబినెట్ సెప్టెంబర్ 2024లో అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ అగ్రీ స్టాక్లో ప్రధానంగా 3 ఫౌండేషనల్ రిజిస్ట్రీస్ ఉంటాయి. రిజిస్ట్రీ అంటే ఇన్ఫర్మేషన్ అనమాట. ఫస్ట్ వన్ ఫార్మర్ రిజిస్ట్రీ. ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో ఫార్మర్కి సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డ్, లైఫ్ స్టాక్ ఓనర్షిప్ అంటే షీప్, గోట్ ఇట్లాంటివి, క్రాప్ సోన్ ఎంత వాళ్ళు పంట వేశారు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫార్మర్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. అండ్ ఈ పోర్టల్లో ఫార్మర్కి సంబంధించి ఒక డిజిటల్ ఐడెంటిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫార్మర్కి. ఓకే, సో దీని ద్వారా సుమారు యొక్క ఈ పోర్టల్ ద్వారా ఫార్మర్స్కి 11 crore IDs ఇష్యూ చేయాలని చెప్పేసి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫార్మర్ రిజిస్ట్రీలో టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. దీని యొక్క టైం లైన్ అంటే ఈ పోర్టల్లో ఫార్మర్స్ సంబంధించినటువంటి రికార్డ్స్ మొత్తం కూడా సింక్రోనైజ్ చేయాలని చెప్పేసి 2027 వరకు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. నార్త్ ఈస్ట్ అయితే 2028. సో మళ్ళీ చెప్తున్నాను, బడ్జెట్లో ఏం ప్రస్తావించారు వీళ్ళు? భారత్ విస్తార్. దాన్ని దేనికి లింక్ చేయబోతున్నారు? అగ్రీ స్టాక్. అగ్రీ స్టాక్లో మనకి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, నెంబర్ 1 ఒకటి ఫార్మర్స్ రిజిస్ట్రీ, సెకండ్ క్రాప్ జోన్ రిజిస్ట్రీ. ఇదేంటంటే క్రాప్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏ సీజన్లో ఏమేం క్రాప్స్, అలానే ఈ యొక్క మొబైల్ బేస్డ్ డిజిటల్ క్రాప్ సర్వీస్ వీళ్ళు రికార్డ్ చేయడం జరుగుతుంది. రికార్డ్ చేసిన తర్వాత ఇందులో క్రాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ క్రాప్ ఏముంది, సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో క్రాప్ ఎక్కువ ఏముంది, సో దాన్ని బట్టి
ఒకసారి మనకు ఆ క్రాప్ డీటెయిల్స్ తెలిస్తే మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేయడం ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఆ క్రాప్స్కి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ ఇంకా అనౌన్స్ చేయడం ఈజీగా ఉంటుంది. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని కూడా అక్కడ సెటప్ చేసేలా ఎంకరేజ్ చేయవచ్చు. ఓకే, దీన్ని పైలట్ బేసిస్గా 11 స్టేట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ జియో రిఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్స్, ఇది ఏంటంటే జాగ్రఫికల్ డేటా కలిగి ఉంటుంది విలేజ్కి సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డ్స్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే విలేజ్ ల్యాండ్ రికార్డ్స్ యొక్క కబ్జా కాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, దీన్ని మార్చ్ 2027 వరకల్లా ఫినిష్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్, ఇక్కడ మీకు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో ఒకటి చెప్పాను కదా ఇందాక మీకు, ఏది ఈ యొక్క అగ్రి స్టాక్లో ఫస్ట్ ఫార్మర్ రిజిస్టర్ చెప్పేటప్పుడు ఇది యొక్క డిజిటల్ ఐడెంటిటీ ఫార్మర్స్ ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు ఇది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో ఒక భాగం అన్న కదా. అసలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏంటో చూద్దాం. ఇది ఈ యొక్క అగ్రికల్చర్లో డేటాను ఉపయోగించడం అనమాట. అండ్ ఇందులో భాగంగా ఈ యొక్క పోర్టల్స్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. అందులో ఫార్మర్స్ యొక్క ఆధార్, యూపీఐ, అలానే ఈ యొక్క ఫార్మర్ యొక్క రికార్డ్ ఆఫ్ రైట్స్, అంటే ల్యాండ్ రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది ఏంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇందులో ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి వాల్యుయేషన్. నెక్స్ట్, నార్త్ ఈస్ట్ ఫస్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఈఎల్ఎఫ్ అస్సాం. సో ఈ యొక్క ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని మనం డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అంత స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎమర్జెన్సీ టైంలో మన ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఈవెన్ కొన్ని సందర్భాలలో సివిలియన్ జెట్స్ ల్యాండ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక నేషనల్ హైవే లాంటిది. సాధారణ సందర్భాల్లో వేరే వేరే పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎమర్జెన్సీ సందర్భాల్లో మనం ల్యాండింగ్కి ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఎస్పెషల్లీ ఇండియా చైనా మధ్యలో సిచ్యుయేషన్స్ కొద్దిగా వర్స్ట్ అయినప్పుడు మన ఆర్మీని సడన్గా డిప్లాయ్ చేయడానికి, అక్కడ పంపించడానికి ఇట్లాంటివి ఉపయోగపడతాయి. సో ప్రైమ్ మినిస్టర్ గారు ఈ యొక్క నార్త్ ఈస్ట్ ఫస్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ని మోరాన్, దిబ్రూగఢ్ డిస్టిక్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ అంటే చెప్పాను కదా, హైవే ఎయిర్ స్ట్రిప్ ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. హైవే పైనే మన యుద్ధ విమానాలను ల్యాండ్ చేయొచ్చు అనమాట. ఓకే, దీనివల్ల మిలిటరీ కానీ లేదా సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ చాలా త్వరగా ల్యాండ్ అవ్వచ్చు అండ్ చాలా త్వరగా అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవ్వచ్చు అనమాట. లొకేషన్ మోరాన్ బైపాస్, దిబ్రూగఢ్ అస్సాం, లెంత్ 4.2 కిలోమీటర్స్, కాస్ట్ వచ్చేసి మనకి ఇది 100 crores. స్ట్రాటజిక్గా ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చైనా, మయన్మార్కి దగ్గరలో ఉంది. అండ్ దీనివల్ల నార్త్ ఈస్ట్ ఏరియాలో కూడా మనకి స్ట్రాటజికల్లీ చాలా సెన్సిటివ్ ఏరియా, అంటే నార్త్ ఈస్ట్ రేపు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మన ఎయిర్ ఫోర్స్ చాలా ఫాస్ట్గా అక్కడ డిప్లాయ్ అవ్వగలుగుతుంది. అండ్ వాల్యూ అడిషన్ చూస్తే కనుక సివిల్ మిలిటరీ డ్యూయల్ యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంది అంటే ఏదైనా ఒక రోడ్ ఇట్లాంటివి ఎమర్జెన్సీ ల్యాండ్ ఫెసిలిటీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు సాధారణ పరిస్థితుల్లో కామన్ మ్యాన్కి అవైలబుల్గా ఉంటుంది. అండ్ కొద్దిగా ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలో అది మిలిటరీకి అవైలబుల్గా ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ఈ యొక్క సివిల్ మిలిటరీ డ్యూయల్ యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటుంటారు అనమాట. అండ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్, ఇది నార్త్ ఈస్ట్కి అండ్ ఎస్పెషల్లీ అండ్ దగ్గరలో ఉన్న కంట్రీస్కి మనకి చైనా, మయన్మార్, భూటాన్ వీటికి దగ్గరలో ఉండడం వల్ల కూడా స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి సిలిగురి కారిడార్ తెలుసు కదా, మనకి సిలిగురి కారిడార్ అనేది చాలా నేరో ఏరియా, అది మన ఇండియాని నార్త్ ఈస్ట్ని కలుపుతుంది. ఆ సిలిగురి కారిడార్లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ చూసినట్టయితే కనుక ఇక WHO ప్రీ క్వాలిఫైస్ న్యూ ఓరల్ పోలియో వ్యాక్సిన్. ఓకే, సో WHO ప్రీ క్వాలిఫై చేయడం అంటే మీనింగ్ ఏంది? WHO ప్రీ క్వాలిఫై చేయడం అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, WHO ఏదైనా ఒక వ్యాక్సిన్ని, ఏదైనా ఒక మెడిసిన్ని ప్రీ క్వాలిఫై చేసింది అనుకోండి, అంటే ప్రైమరీగా దానికి అప్రూవ్ ఇచ్చిందని మీనింగ్ అనమాట. సో ప్రైమరీగా అప్రూవ్ ఇచ్చిందంటే అప్పుడు ఈ యొక్క యూనిసెఫ్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఆ వ్యాక్సిన్ యూజ్ చేసి దాన్ని ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి ఉపయోగించుకోవచ్చు. అండ్ ఈ వ్యాక్సిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది జెనెటికల్గా మ్యూటేషన్ అవ్వదు. అండ్ ఈ పోలియో వ్యాక్సిన్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది జెనెటికల్గా స్టేబుల్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇది మారిపోయి ఇది అంటే పోలియోని కలగజేయడం ఇట్లాంటిది ఉండదు. అంటే ప్రజెంట్ ఇచ్చేటటువంటి పోలియో వ్యాక్సిన్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ పోలియో వ్యాక్సిన్ అనేది జెనెటికల్గా మాడిఫై అయిపోయి అదే మళ్ళీ పోలియో కలగజేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఒక చాలా అంటే వ్యాక్సిన్ రెసిస్టెంట్ పోలియో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని మనం అవాయిడ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సరే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ యొక్క ప్రీ క్వాలిఫైడ్స్ ఈ యొక్క ఓరల్ పోలియో వ్యాక్సిన్ని ప్రీ క్వాలిఫైడ్ చేయడం జరిగింది. దీనివల్ల UN ఏజెన్సీస్ లైక్ యూనిసెఫ్ ఇట్లాంటి వాళ్ళు దీన్ని ప్రొక్యూర్ చేయొచ్చు, దాంతోపాటు డిస్ట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. ఈ యొక్క దీనికి సంబంధించి ఇది పోలియో వ్యాక్సిన్ టైప్ 2 పోలియో వైరస్కి సంబంధించింది, జెనెటికల్గా స్టేబుల్. అండ్
ఇది ఆల్రెడీ ఈ యొక్క సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ ఇట్లాంటివి రాకుండా ఉంటుంది. అంటే సర్క్యులేటింగ్ పోలియో డిరైవ్డ్ వైరస్ అంటే మనకి పోలియో మనకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇన్ని రోజులు ఉన్నటువంటి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అది ఒక అంటే కంటామినేట్ అయిపోయి వాటర్తోని అది జెనెటికల్గా మాడిఫై అయిపోయి దానివల్ల మళ్ళీ పోలియో వస్తుంది. ఎందుకంటే మనకి పోలియో వ్యాక్సిన్ అంటే సింపుల్ ఏంది, మనకి పోలియోని కలుగజేసేటటువంటి వైరస్ని ఇన్యాక్టివేట్ చేసి ఇస్తున్నాం. ఒకవేళ ఇది యాక్టివేట్ అయిందనుకోండి మళ్ళీ ఫ్యూచర్లో దానివల్ల పోలియో వస్తుంది కదా, అట్లా రాకుండా ఈ వ్యాక్సిన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో WHO ప్రీ క్వాలిఫికేషన్ మీనింగ్ ఏంటంటే క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీలో బెటర్గా ఉందని చెప్పేసి. దీనివల్ల యూనిసెఫ్ కానీ UN ఏజెన్సీస్ కానీ ఇవి చాలా వాళ్ళ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో దీన్ని ఉపయోగించగలుగుతారు. దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనివల్ల ఒక జెనెటికల్ మ్యూటేషన్ లేదు, చాలా స్టేబుల్గా ఉంది. అండ్ గ్లోబల్ లెవెల్లో పోలియోని మరింతగా కంట్రోల్ చేయడానికి వ్యాక్సిన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించవచ్చు. గ్లోబల్ లెవెల్లో యొక్క పోలియోని ఎరాడికేట్ చేయడానికి అంటే కంప్లీట్గా దీన్ని తగ్గించడానికి $1.9 బిలియన్స్ డిసెంబర్లో వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. టార్గెట్ ఏంటంటే అరౌండ్ 370 మిలియన్ చిల్డ్రన్కి యాన్యువల్గా పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి. పోలియో అనేది మనకి పోలియో మైలిటిస్ అండ్ ఇది మనకి వైరల్ డిసీజ్. ఇది చిల్డ్రన్ ఎస్పెషల్లీ అండర్ 5 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మీకు గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ దీన్ని 1988లో టేకప్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇండియా పోలియో ఫ్రీగా 2014లో డిక్లేర్ అవ్వడం జరిగింది. ఇండియాలో మనం పోలియోని కంట్రోల్ చేయడానికి పాపులర్గా యూజ్ చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటి, పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇది. ఓకేనా, సరే ఈరోజు మనకు సంబంధించి MCQ డిస్కస్ చేద్దాం. విత్ రిఫరెన్స్ టు దాల్ లేక్ అండ్ వెట్లాండ్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దాల్ లేక్ అనేది ఫ్రెష్ వాటర్ లేక్ లొకేటెడ్ ఇన్ శ్రీనగర్, హైడ్రోలాజికలీ కనెక్టెడ్ టు జీలం రివర్ సిస్టమ్ అంటున్నారు. సెకండ్ వన్ ఇది వోల్కానిక్ యాక్టివిటీ వల్ల ఫామ్ అయిందంటున్నారు. థర్డ్ వన్ ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి స్పీసీస్ని కానీ ఎకోసిస్టమ్ కానీ వాళ్ళ యొక్క న్యాచురల్ హ్యాబిటేట్లోనే వాటిని కాపాడడం, లోకల్ పాపులేషన్ని వేరే దగ్గరికి తరలించడం కాకుండా అంటున్నారు. సెకండ్ వన్ విత్ రిఫరెన్స్ టు ద రైట్ టు రీకాల్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రైట్ టు రీకాల్ వల్ల ఓటర్స్ వాళ్ళు ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్ని తీసేయచ్చు. ఇది ప్రజెంట్గా నేషనల్ లెవెల్లో ఎంపీస్కి అవైలబుల్గా ఉంది అండ్ ఇది కొన్ని స్టేట్లో పంచాయతీరాజ్ మున్సిపాలిటీ లెవెల్లో కూడా అవైలబుల్ ఉంది అంటున్నారు. థర్డ్ వన్ విత్ రిఫరెన్స్ టు నోవెల్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టైప్ 2 ఇది టైప్ 2 పోలియో వ్యాక్సిన్ టార్గెట్ చేస్తుంది అంటున్నారు. WHO ప్రీ క్వాలిఫికేషన్ వల్ల యూనిసెఫ్ ఇట్లాంటి సంస్థలు దీన్ని యూజ్ చేస్తే అంటున్నారు. అండ్ ఇండియా డిక్లేర్డ్ పోలియో ఫ్రీ 2014 అంటున్నారు. సో ఇవి మనకి 3 క్వశ్చన్స్ MCQs. సరే మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఇది మనకు ఓవరాల్గా 16th ఫిబ్రవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్. సరే మీకు ఈ వీడియో ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి. సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది అండ్ మనం ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయగలుగుతాం. అలానే మీరు ఇంకేమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా వాల్యుయేషన్ మెటీరియల్ సంబంధించి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పడానికైనా సరే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ దోస్ విల్ బీ కన్సిడర్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.